యా, ట్రాఫిక్లోకి గ్రే హౌండ్స్ చూడండి కొత్తగా తీసుకొస్తున్నారు. సో ఉన్నతాధికారుల నిర్ణయంపై విమర్శలు. ఇన్నాళ్ళు దండకారణ్యంలో ప్రాణాలకు తెగించి గ్రే హౌండ్స్ కమాండోలో పోరు. మావోయిస్టుల లొంగుబాటుతో గ్రే హౌండ్స్ ఖాళీ చేస్తున్నటువంటి ప్రభుత్వం వారి శక్తి సామర్థ్యాలు వాడుకోకుండా ట్రాఫిక్ వంటి విభాగాలకు కేటాయింపు. గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు ఈగలకు కేటాయించిన సూచనలు. ఆక్టోపస్, సిఐసెల్, ఎస్ఐబి విభాగాల్లోకి తీసుకున్న సత్ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అభిప్రాయం కూడా ఉంది. సో గ్రే హౌండ్స్లో చాలామంది పోలీసులు, నిష్ణాతులైనటువంటి ట్రైన్డ్ పోలీసులు చాలామంది ఉంటారు. సో వాళ్ళని తీసుకుపోయి ట్రాఫిక్లో వేస్తారట. ట్రాఫిక్లో వేస్తే ఏమవుతుంది? ట్రాఫిక్లో వేయడం గల కారణాలు దానిలో ఏమైనా ఉంటుందా? ట్రాఫిక్ కంట్రోల్ చేయడమే కదా, ఇంకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. సో వాళ్ళను ఈగల్ లాంటి ఫోర్సెస్లోకి తీసుకువెళ్ళడం కానీ లేకపోతే రకరకాల నేరాలకు సంబంధించిన విషయంలో వాళ్ళను పెడితే బాగుంటుంది. కానీ వాళ్ళ యొక్క సామర్థ్యాలు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్లో పెడుతున్నారు. సరే కొంతమందిని పెడితే మంచిదే, కానీ అందరిని పెడితే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో దానిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన అందులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళే కొంత వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ధరణి భూభారతి అక్రమాలపై ప్రత్యేక కమిటీ. ధరణి పోర్టల్లో అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీ చేసినట్లు గుర్తింపు. బాధ్యుల గుర్తింపు, చర్యలు నివారణకు సర్కారు నిర్ణయం. మంత్రి పొంగులేటి సమీక్ష. సో మీరు భూభారతిలో కూడా ఏ విధంగా అక్రమ శక్తులాగా ఉంటున్నారో, ఏ విధంగా అనధికారిక ఎంట్రీలు చేశారో అవన్నీ కూడా లిస్ట్ అంతా ప్రిపేర్ అవుతుంది. దాని మీద కూడా చేస్తారు. అంటే ఇక్కడ ఏం లేదండి, వాస్తవాలు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దొరాలు వేలమల ఎవరైతున్నారో వాళ్ళ కోసం ధరణి వచ్చింది. ధరణి అనేది ధరణి పేరు కాదు, దొరాన్ని, దొర కోసము, దొర కోసం పెట్టినటువంటి అది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? రెడ్ల సంబంధించిన ఆధ్వర్యం ఉంది. సో వీళ్ళ కోసం ఏం కాలే? భూభారతి అంతే. ఇప్పుడు ధరణిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి, మేము ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాము, ఎన్ని లక్షల ఎకరాలు అన్ని ఎకరాలతో చూసినాము అని చెప్పేసి దానిపై చర్యలు తీసుకొని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అలా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంటే ఇంతవరకు ధరణిలో జరిగినటువంటి అక్రమాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పలేదు. ధరణిలో ఉన్నటువంటి ఎవరైతే దొంగలరో వాళ్ళపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. రేపు ఈ రెడ్లు పోయి వెలమల అధికారులకు వస్తే భూభారతి పేరు మారుస్తారా, ఏదో ప్రయత్నం అయితే చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే రాసి పెట్టుకోండి, భూభారతిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు తిన్నాడో, రేవంత్ రెడ్డి లేకపోతే రకరకాల వ్యక్తులు ఎవరైతే తిన్నారో వాటిపైన ఒక్క చర్య కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఈ వెలమల పార్టీలో వెలమల ప్రభుత్వంలో జరగదు. ఒక చర్య కూడా ఉండదు, కేవలం మాటలతోటి మాత్రమే. ఫోన్ ట్యాపింగ్ చూడండి, అంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేస్తే కనీసం దానిపైన కొస వెళ్తలేదు, ఏది వెళ్తలేదు. నేను కూడా విచారణకు పోయినా మొన్న రీసెంట్గా, ఏమున్నది కనీసం కొస వెళ్తలేదు. కాళేశ్వర స్కామ్ అదే పరిస్థితి, విద్యుత్ స్కామ్ అదే పరిస్థితి, ఆ F1 రేస్ అటకెక్కిపోయింది. ఏవీ లేవు, కేవలం భయపెట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ పైన బురదలు, అవినీతి ప్రభుత్వం బురదలు అయితే వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయి కదా, మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి అనేటువంటి దానిలో ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ వచ్చినా ఇదే పరిస్థితి చేస్తుంది, 100% రాసి పెట్టుకోండి. అంతే తప్ప ఇంత దారుణంగా భూములను దోచుకున్నా, ఇన్ని రకాల అక్రమాలు అవినీతి జరిగినా కానీ ఎవ్వరు కూడా చర్యలు తీసుకోరు. అది వాళ్ళ సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, అధికారంలో ఉండాలనేటువంటి ఒక ధోరణితో తప్ప వేరే ఏమీ ఉండదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.